దంపతులిద్దరూ కలిసి ఒకటిగా పొర్లు దండాలతో గుడి చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యాలి. కలిసి ఒకటిగా అంటే ఒకటైపోయి పొర్లు దండాలు పెట్టాలి. అమ్మమ్మ, పొల్లు దండాలు సింగిల్గా చేయడమే పెద్ద టాస్క్ అంటే ఇద్దరం ఒకరినొకరు పట్టుకొని ఎలా దొర్లుతాం? అది అయ్యే పనేనా? మొగుడు పెళ్ళాలు కలిసి అనుకోవాలి గాని అసాధ్యమనేటివి ఉంటాయా? మీ ఇద్దరి మధ్య ఏనాటికి దూరం రాకూడదని, జీవితాంతం బంధం ఇలాగే బలంగా ఒకటిగా విరజిల్లాలని ఈ ప్రదక్షిణ రూపంలో అమ్మవారికి తెలియజెప్పాలి. బామ్మగారు, ఈ ప్రదక్షిణలో ఇంత అర్థం ఉందా? మరి లేకపోతే? అయినా ఇదేదో నాకు నేను సృష్టించినట్టు అలా చూస్తారేంటి? ఇది దాంపత్య పూజమ్మా. ఏది చేసినా దంపతులిలాగే కలిసి చెయ్యాలి. అదే ఈ పూజలో ప్రత్యేకత. అంటే బామ్మగారు అందరి ముందు అలా కలిసి తప్పే ఉందమ్మా. మీరిద్దరూ భార్యాభర్తలమ్మా. చూసే కొందరి కళ్ళు మహా అయితే కుళ్ళుకుంటాయి. అయినా మీరు చేసేది తప్ప అనుకోరు కదా. ఇక్కడ మీరు సంతోషంగా ఉండడం ముఖ్యం. మిమ్మల్ని ఎవరు చూస్తే ఏంటి చెప్పమ్మా? పొర్లు దండాలు పెడతారా ఇద్దరు కలిసి? హుసే శరణ్య, నాకు సొంతం కావాల్సిన వాణ్ణి ఆ రోజు ఎగరేసుకుపోయి నా జీవితాన్ని చిన్న భిన్నం చేసేసావు. కలిసి కాపురం చేయాల్సినోడి ముందే మొహం చెల్లకుండా చేసేసావు. ఆఫీస్లో ఓ పని దానికి బ్రతికేలా చేసేసావు. అలాంటిది నీ దాంపత్యం కోసం నువ్వు పూజ చేస్తుంటే నేనెలా చూస్తూ ఊరుకోవాలి? సహిత ప్రళయ రచన అసురగతికి విలయ ఘటన ప్రబల సహిత ప్రళయ రచన అసురగతికి విలయ ఘటన ప్రబల సహిత ప్రళయ రచన అసురగతికి విలయ ఘటన ప్రబల సహిత ప్రళయ రచన అసురగతికి విలయ ఘటన ప్రచండ కోప నేత్ర పదము రాసే మృత్యు శాసనం ప్రకాశ కాంతి ఉగ్రమే నిరూపమేక ఉద్భవం అధర్మ అంధ